అడుగుతుంది చెప్తున్నాం అంతేగా దుర్మార్గమైన చర్య ఇది. ఈ పూర్తి బాధ్యత కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీల తొత్తులుగా మారడం వల్లనే ఈరోజు ఇంత సాహసానికి వాళ్ళు ఒడిగట్టారంటే ఖచ్చితంగా వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క భారతదేశంలో ఈ సనాతన ధర్మమైనటువంటి ఈ ఇంత గొప్ప దేశంలో ఈరోజు ఇంత దుర్మార్గంగా దౌర్జన్యంగా మా యొక్క ఆశయంగాని అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ ఉన్నటువంటి మా హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి మా యొక్క విద్యార్థులను కానీ మా యొక్క ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి వీరిని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. యూనివర్సిటీలో అరెస్టు పరంపర కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క గోమాతను రక్షించాలి, గోమాతనుగా భావించే వ్యక్తుల్ని ఎటువంటి విధంగా రక్షించుకుంటామంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే దళితులను కించపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, శాంతి భద్రతలకు కూడా ఆటంకం కలిగించే విధంగా చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే శివసేన వాళ్ళు తర్వాత వచ్చేసి ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏదైతే బీఫ్ ఫెస్టివల్ సంబంధించిన విషయంలో కొద్ది వరకు వాళ్ళు అడ్డుకున్న ప్రయత్నం చేశారు. అయితే జై శ్రీరామ్ గేట్ వరకునే ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాల మీద కొట్టడాలు కానీ తల్లి తర్వాత తల్లి వంటిది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ సేవ చేస్తుంది. అటువంటి గోవును, తల్లి వంటి గోవును ప్రతి కుటుంబానికి పాలు అవసరము. పొద్దున్న లేస్తే టీ కానీ కాఫీ కానీ చేసుకోవాలంటే పాలు లేకుండా చేసుకోరు. అంతేకాకుండా పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ గోవు క్షీరం వల్ల లభిస్తాయి. గోవు కారణంగా జీవించేవాళ్ళు, ఇండస్ట్రీ, కౌ ఇండస్ట్రీ వల్ల జీవించేవాళ్ళు కోట్ల కొలది ఉన్నారు దేశంలో. వాళ్ళంతా కూడా గోవు సంరక్షణ చేస్తూ గోవు ద్వారా లాభాన్ని పొందుతున్నారు, కోట్ల కొలది ఉన్నారు. అందరికీ ఎవరికి కూడా పాలు లేకుండా, మాంసం లేకుండా ఎంతమంది ఉంటారు దేశంలో, కానీ పాలు లేకుండా ఎవరు ఉండరు. పాలతోనే అందరూ జీవిస్తారు. పాలు కారణంగా జీవనం జరుగుతుంది. పాలు
పసిపిల్లలకు ఉపయోగపడుతుంది, తర్వాత జబ్బు పడ్డ వాళ్ళకు రోగులకు ఉపయోగపడుతుంది, అందరికీ పాలు ఉపయోగపడతాయి. పవిత్రమైన ఈ విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు. ఎందుకంటే తల్లికి ద్రోహం చేసినట్టు, తల్లిని సంహరించినట్టు, తల్లి మాంసం తిన్నట్టు. తల్లితో సమానం, గోవు అంటే తల్లితో సమానం. కాబట్టి తల్లిని సంహరించడం కానీ, తల్లి మాంసం వండుకొని తినడం కానీ ఇది అన్యాయము, అక్రమము, చాలా దుర్మార్గము, పాపము కూడా. అందువల్ల గోవులని కేవలం ఇతర మతాలు వారే తినేవారని చెప్పి గతంలో అనుకునేవారు. కానీ ఇప్పుడు హిందువులే ఇక్కడ గమ్మత్తి అంటే లెఫ్టిస్ట్ అని కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ముస్లిమ్స్ సపోర్ట్గా ఇస్తున్నారు. అయితే ముస్లిమ్స్లో కొంతమంది ఉత్తములు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పాలన కోసం ఆధారపడి ఉన్నాం. కాబట్టి మేము గోవును సంబంధించడం మేము ఎంత మాత్రం సమంజసం కాదని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. గోమాంసం తినడం తప్పు అని చెప్పి వాళ్ళు కూడా ముస్లిమ్స్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అందువల్ల ఇది చాలా అక్రమమైన విషయము. దీన్ని వీలైనంత తొందరగా ప్రభుత్వాలన్నీ కూడా నిలుపుదల చేయాలి. నేను సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్కు, ప్రెసిడెంట్కు, తర్వాత హోమ్ మినిస్టర్కు, తర్వాత లోక్సభ స్పీకర్కు, రాజ్యసభ చైర్పర్సన్కు అందరికీ లెటర్స్ రాశాను. నేను నిరాహార దీక్ష కూర్చుంటానని. చెప్పండి. అందువల్ల నేను నిరాహార దీక్ష కూర్చుంటానని వాళ్ళు కూడా అనౌన్స్ చేశాను. వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. మొత్తానికి ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారికి తర్వాత గవర్నర్కు, తర్వాత డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూడా లెటర్ రాశాను. అందరికీ రాశాను. ఇంతమందికి రాసిన తర్వాత నేను మనం మిత్రులంతా కూడా ఒకసారి ఇక్కడ ఈ 10వ తారీఖు వస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక ఆందోళన జరుగుతుందంటే సరే నేను వచ్చి ఇక్కడ కూడా ఫెస్టివల్ని అడ్డుకుంటున్నారు. కానీ ఒక పక్క హిందుత్వ ధర్మం సంబంధించిన కార్యకర్తలు గో పూజ చేసుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటున్నారు. మరి దాన్ని పోలీసులు ఇక్కడ గో పూజ కాదు, వాళ్ళ మనసుల్లో మార్పు తీసుకురావాలి. ఎవరైతే గోహత్య చేసి గోమాంసం తింటున్నారో వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ ప్రవర్తనలో కొంచెం మార్పు తెస్తే అది దానివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే తల్లిని సంహరించినట్టు, గోవును సంహరిస్తే తల్లిని సంహరిస్తున్నట్టు, తల్లి మాంసం తిన్నట్టు అవుతుంది. కాబట్టి తల్లిని సంహరించవద్దు దయచేసి అని వాళ్ళను మనము కోరి వాళ్ళ ద్వారా అది మాన్పించేట్టు చేయాలి. అది మనం చేయాల్సిన పని, కర్తవ్యం. కెమెరా పెట్టురాగో వాడు పని చేసేవాడు పాపం. గౌడ కూడా ఉన్నాడా పైన? మొత్తం బిల్డింగ్ మొత్తం వాడు ఎట్లెక్కినా తెలియదు, వాడు అక్కడ పని చేసేవాడు. పని చేసుకోవడైతే కాదు, పని ఏం లేదు. వాళ్ళు రిపేర్ ఉంటుంది కదా, రిపేర్ అన్న తర్వాత టైం తీసుకొని వస్తా అన్నది. ఎక్కడ కొట్టారు? శివన్ టెంపుల్ దగ్గర, శివన్ టెంపుల్ దగ్గర అక్కడ గుంపు 4-5 ఉన్నారు బండి మీద కదా. చెప్పండి, బస్ ఆపారా? బస్ ఆపలేదు, బస్నే కొట్టారు. మీరు మాట్లాడారు.
బస్సు వెళ్తుంటే నలుగురు ఎదురు అక్కడ ఉన్నారు, మొత్తం అద్దాల వాళ్ళు కొడితే బస్సులో సీట్ల కింద అందరు పడుకొని భయం అంతా ఇది అయిపోయారు, మొత్తం దెబ్బ అద్దాలన్నీ పగిలిపోయినాయి. రాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నాయి రాళ్ళు. తెలియదు మరి ఎవరు బండి మీద ఉన్నారు. అంటే ఇంట్లో మాత్రమే తినండి, హాస్టల్లో పెట్టుకోండి, లేదా షాదీఖాన్లు ఉన్నాయి, ఫంక్షన్ హాల్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్లో వేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో వద్దు. ఒకటి మీరు మైనార్టీల గురించి మాట్లాడుతూ దీనిపైన దుష్ట శక్తులు, మతపరమైన శక్తులు వెనుకలుండి ఇది నడిపిస్తున్నాయి. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. లోపల మాత్రం బీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కావాలని ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అరెస్టులు పరంపర కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. అయితే బీఫ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ బీఫ్ ఫెస్టివల్స్ ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ తర్వాత బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చెప్పండి బీఫ్ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా అరెస్టులు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఎక్కడ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించుకోకుండా వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే ఈ కార్యకలాపాలు ఉన్నాయో వీటన్నిటిని అడ్డుకుంటామంటూ కూడా కొద్దిమంది విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్కి సంబంధించి వారు హాస్టల్స్ రూముల్లో కూడా ఈ బీఫ్ ఫెస్టివల్ చేశామని కూడా కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. దీనిపై మీరు ఏమంటారు? ఈ ముఖ్యంగా ఈ బీఫ్ ఫెస్టివల్ అనేది చేయడం అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఖండించాల్సిన విషయం. అది దాన్ని రాయసింగ్ గారు ఖండిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న నైటే. దాని కారణంగా కూడా కొంత పబ్లిక్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా కొంత పబ్లిక్ మన లోవర్ ట్యాంక్ బండ్ గోశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంకా కొంత సేపట్లో పోలీసు వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా లోపల కూడా ఎట్లాంటి ప్రోగ్రామ్ చేయవద్దు అని చెప్తున్నాం. అయితే చెప్పండి, మీరు ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్కి సంబంధించి ఇప్పటికే కోర్టు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవే కానీ చేయొద్దండి కోర్టు ఇచ్చింది. అయినప్పటికీ వీళ్ళు కోర్టుని ధిక్కరించి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానిపై మీరేమంటారు? చేయొద్దు అని ఒకసారి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎవరన్నా వండుకోవద్దని బయటకు వచ్చి గుంజుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి వండితే మొన్న ఇదే భారత్ టుడేలో ఎవరు అన్నారు ఒక ఆయన. చెప్పండి, మీరు చెప్పండి. ఆయన మాట్లాడుతుంటే కూడా ప్రస్తుతం ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ తర్వాత బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ భారీగా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించుకోకుండా వారందరినీ తాత్కాలికంగా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే గోషా మహల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా మరి కాసేపట్లో కూడా ఎన్సీసీ గేట్ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎన్సీసీ గేట్ దగ్గర ఉన్నాం, మనం చూస్తున్నాం. పోలీసులు కూడా ఎటువంటి విధంగా ఎవరైనా కానీ ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఐడి కార్డులు ఇవన్నీ పరిశీలించిన మీదటే లోపలికి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది.
అయితే ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కూడా ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫెస్టివల్కి అనుమతి లేదని కోర్టు ఇచ్చినప్పటికి కూడా వీరు దాన్ని ధిక్కరించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఓవైపు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపు చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరందరినీ కూడా ప్రాథమికంగా వారిని విచారించి వదిలేసే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ఎన్సీసీ గేట్ సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. అయితే గోషామహల్ నుంచి మరి కాసేపట్లో కూడా ఎన్సీసీ గేట్ కూడా ర్యాలీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరినీ అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఒక ఆవు అనేది ఒక హిందూ ధర్మంలో ఎంతో ప్రాధాన్యమైంది. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కూడా యొక్క స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం, అంతేకాకుండా ఎవరైతే బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారో కోర్టును ధిక్కరించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసం, అంతేకాకుండా చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు కొన్ని రాజకీయ బలగాలు రాజకీయ కుట్రలతో ఇలాంటివి జరుగుతున్నాయనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఓటు స్టూడియో. ఇక్కడ ఎవరైతే వచ్చి కనీసం ఓకే చెక్ 1 2 3. ఓకే స్టార్ట్. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల యొక్క ఆందోళన ఉధృతం చేస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కూడా బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు వీరందరినీ కూడా ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చదువుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క ఎన్సీసీ గేట్ సమీపంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటికి వెళ్ళించడం, తర్వాత అంతేకాకుండా ఎవరే కానీ ఈ యొక్క ఎన్సీసీ గేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ కాకోకుండా వారు చూస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనము ఈ యొక్క ఎన్సీసీ గేట్ ముందు ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఎవరు కానీ శాంతి భద్రతకు ఆటంకం కలిగించే విధంగా కాకుండా కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఇప్పటికే 200 నుంచి 250 మందికి పైగా కూడా ఈ యొక్క పోలీసులు మాత్రం వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే బీచ్ ఫెస్టివల్ ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఓయూ క్యాంపస్లో కూడా పెద్ద ఎత్తున చేస్తామని కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే తమ రూమ్లో కూడా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. అయితే ఈ బీఫ్ ఫెస్టివల్ను ఎటువంటి విధంగా హైకోర్టు యొక్క ఉత్తీర్ణులు ఇచ్చినప్పటికీ దాన్ని ధిక్కరిస్తూ వీరు చేసినటువంటి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొద్ది విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఉదయం 8 గంటల ప్రాంతం నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 200 మందికి పైగా ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరిపై కేసులు పెట్టాలి, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఎక్కడ శాంతి భద్రత ఆటంకం కలిగించొద్దంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎవరే కానీ పెట్టేసి ఏం చేసిండు సార్ దాంట్లో